మన డార్లింగ్ గారు. ఇప్పుడు ఆయన ఏ సినిమాలు చేస్తున్నాడు అంటే స్పిరిట్, కల్కి 2 ఇంకా ఫౌజీ, ఇలా 3 సినిమాలు అని అందరూ చెప్తారు. అయితే ఇందులో ముందు స్పిరిట్ ఇంకా ఫౌజీ షూటింగ్ కానిచ్చేస్తున్నాడు మన డార్లింగ్. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఫౌజీ సెట్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడంట. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి షూటింగ్ తొందరగా కంప్లీట్ చేయాల్సిందే కదా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్లో అత్యంత బిజీ దశలో ఉన్నారు. ఒకవైపు భారీ చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఫౌజీ, మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ఈ 2 సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు. ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు వరుసగా 2 ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వ్యక్తిగత విరామం కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. విహారయాత్ర ముగిసిన వెంటనే ఆయన విశ్రాంతి తీసుకోకుండా నేరుగా సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఫౌజీ తాజా షెడ్యూల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మనకి ఉన్న సమాచారం ప్రకారం మొత్తం ఆగస్టు నెలను ప్రభాస్ పూర్తిగా ఫౌజీ షూటింగ్ కే కేటాయించినట్లు తెలుస్తోంది. మధ్యలో ఎలాంటి పెద్ద విరామాలు లేకుండా చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కథను కీలక మలుపు తిప్పే భావోద్వేగ ఘట్టాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఫౌజీ సాధారణ కమర్షియల్ సినిమా కాదు అని మనందరికీ తెలుసు కదా. 1940ల కాలం భారత స్వాతంత్ర్య పోరాటం, 2వ ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చారిత్రక సంఘటనలకు కల్పిత కథను జోడిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక ధైర్యవంతమైన సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త నటి ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద, నటుడు బాన్ చందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బలమైన కథతో పాటు అనుభవజ్ఞులైన నటీనటుల సమిష్టి నటన ఈ సినిమాకు మరో ప్రధాన బలంగా మారనుంది. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న కథ కావడంతో సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో పాటు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఫౌజీ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే మిగిలిన చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక మరోవైపు ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరొక సినిమా స్పిరిట్. ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్ కూడా బయటకు వచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, అందులో ప్రభాస్ తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రీకరణకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. గత 4 నుంచి 5 రోజుల క్రితం వరకు ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ కొనసాగించామని ఆయన చెప్పారు. వరుసగా నిరంతరాయంగా చిత్రీకరణ నిర్వహించిన తర్వాత ప్రస్తుతం యూనిట్ కు 1 నెల రోజుల తాత్కాలిక విరామం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విరామం కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదని తదుపరి షెడ్యూల్ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. తిరిగి షూటింగ్ ప్రారంభమైన తరువాత చాలా కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, కథలో ప్రధాన ఘట్టాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ స్పిరిట్ పనులు తాము ఊహించని దానికంటే అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారు. అభిమానులు ఎంత ఉత్సాహంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో మేకర్స్ గా తాము కూడా అదే స్థాయి అంకితభావంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మరో భావోద్వేగ విషయాన్ని కూడా పంచుకున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన దివంగత దర్శకుడు కిరణ్ జ్ఞాపకార్థం త్వరలోనే ఒక ప్రత్యేక సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కిరణ్ తో సన్నిహితంగా ఉన్న మిత్రులు, సహచరులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొనేలా
ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన ఇండస్ట్రీలోని పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రభాస్ ఒకవైపు ఫౌజీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, మరోవైపు స్పిరిట్ తదుపరి షెడ్యూల్ కోసం కూడా సిద్ధమవుతున్నారు. రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి. ఒకటి చారిత్రక నేపథ్యంలో సాగే భావోద్వేగ యుద్ధ కథ కాగా, మరొకటి ఆధునిక కాలంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. మొత్తానికి ఇటలీ ట్రిప్ ముగిసిన వెంటనే ప్రభాస్ మళ్ళీ షూటింగ్లతో బిజీ అయిపోయారు. ఫౌజీ షూటింగ్ నాన్ స్టాపబుల్ గా కొనసాగుతూ ఉండగా, స్పిరిట్ కూడా చిన్న విరామం తర్వాత మరింత వేగంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతుంది. వరుసగా రెండు భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.